ఇప్పుడు లేడీస్లోకైనా కానివ్వండి, జెంట్స్లోనైనా కానివ్వండి, మితిమించిన పొట్ట ఉంటుంది వాళ్ళకి. సో దాన్ని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి బోలెడన్ని ఎక్సర్సైజులు, ఇంకా వెయిట్ లాస్ రెమెడీస్ ఇవన్నీ చాలా చాలా చేసి అలసిపోయి ఉన్నారా? సో నేను చెప్పే ఈ డ్రింక్ని అయితే మీరు ఒక 10 డేస్ ట్రై చేసి చూడండి. ఒక 10 డేస్లోనే మీరు 10 కేజీస్ వెయిట్ లాస్ అనేది అవుతారు. మీ పొట్ట దగ్గర ఉన్న కొవ్వు అనేది మంచులాగా కరిగిపోతుంది అనమాట. ఓకేనా? దీనికోసం అని చెప్పి నేను 4 నిమ్మకాయలు తీసుకున్నాను. సాధారణంగా వెయిట్ లాస్ కోసం చాలామంది ఎర్లీ మార్నింగ్ లెగవంగానే ఒక లెమనో లేదంటే ఒక హాఫ్ లెమనో వాటర్లో స్క్వీజ్ చేసుకొని గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ హనీ అనేది మిక్స్ చేసుకొని చక్కగా దాన్ని కలుపుకొని తాగేస్తూ ఉంటారు. సో దీనివల్ల వెయిట్ లాస్ అవుతుంది అని చెప్పి అనుకుంటారు. అవును, దానివల్ల వెయిట్ లాస్ అవుతుంది. కానీ ఎంత పర్సెంట్? ఒక 100%కి వచ్చేసి ఒక 20% మాత్రమే వెయిట్ లాస్ అవుతుంది. కానీ మనకి కావాల్సింది ఏంటి అంటే 100కి 100% అనేది వెయిట్ లాస్ అవ్వడం. అవును కదండి? సో ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది అదే. కానీ దీనికోసం అని చెప్పి ఒక్క నిమ్మకాయ కానీ హాఫ్ నిమ్మకాయ కానీ యూస్ చేయడం కాదు, 4 లెమన్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా 4 నిమ్మకాయలు అనేది మీ డైలీ లైఫ్లో యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నిమ్మకాయలు మన హెల్త్కి చాలా మంచి చేస్తాయండి. మనం ఎన్ని యూజ్ చేసిందని లెక్క కాదు, అది మనకి ఎంత మంచి అందిస్తున్నది అనేది పాయింట్ అనమాట. ఇక్కడ నేను 4 నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిని హాఫ్కి కట్ చేసుకున్నాను. మనం దీని నుంచి జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాలి. సో దీనికోసం అని చెప్పి నేను ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లోకి నేను జ్యూస్ సపరేట్ చేసుకుంటున్నాను. చాలామంది నిమ్మకాయ జ్యూస్ తీసుకొని తొక్కలను పడేస్తూ ఉంటారు కదా, కానీ ఈరోజు మన రెమెడీలో యూస్ చేసేది కేవలం తొక్కలు మాత్రమే. ఇంకా జ్యూస్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే మనం యూస్ చేస్తాము. ఇప్పుడు నేను దీన్ని జ్యూస్ సపరేట్ చేసుకుంటున్నాను. మీరు ఈ తీసుకున్న జ్యూస్ని మీరు ఇంకా ఏ రకంగాకైనా యూస్ చేసుకోవచ్చు. కానీ దీనికోసం నేను 3 టేబుల్ స్పూన్స్ 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తానన్నమాట. మీరు ఎండింగ్ వరకు చూడండి, క్లారిటీగా అర్థమైపోతుంది. కానీ మీకు పక్కా రిజల్ట్ వస్తుందండి. మీకు 10 డేస్లోనే 10 కేజీస్ అనేది మీరు ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారనమాట, ఎటువంటి కష్టం లేకుండా. ఓకేనా? మనకి చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే నిమ్మ తొక్కల్లో పొటాషియం ఉంటుంది. ఇంకా పొటాషియంతో పాటు ఇతర పోషకాలు అనేవి ఉండడం వల్ల మన హెల్త్కి చాలా మంచి చేస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు జెంట్స్లో కానీ లేడీస్లో కానీ మనం చూస్తూ ఉంటాము, హార్ట్ దగ్గర వాల్స్ అనేది బ్లాక్ అయినవి అని చెప్పి వింటూనే ఉంటాం కదా. అటువంటి వాటిని అంటే అక్కడున్న ఫ్యాట్ని కరిగించడానికి నిమ్మ తొక్కల్లో ఉండే పోషకాలు అనేవి చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి. ఇంకా అంతేకాకుండా మధుమేహం వచ్చే ఛాన్స్ని అంటే ఆ రిస్క్ను కూడా మన బాడీకి ఈ నిమ్మ తొక్కలు అనేవి తగ్గిస్తాయి అన్నమాట. ఇంకా శరీరంలో పేరుకుపోయిన ఎన్నో టాక్సిన్స్ అంటే ఎన్నో మలినాలను బయటికి పంపించడానికి ఈ నిమ్మ తొక్కల్లో ఉండే విటమిన్స్ అనేవి చాలా మంచిగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను జ్యూస్ అనేది సపరేట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ నిమ్మ తొక్కలు ఏం చేస్తున్నానంటే ఒక బౌల్ తీసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. అంటే మనం 4 నిమ్మకాయలు తీసుకున్నాం కదా, మనకు వచ్చేసి 8 తొక్కలు అనేది వస్తాయి. సో మనం ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక 1.5 లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ కంటైనర్లో వాటర్ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి 1 లీటర్ కంటైనరు. ఓకేనా? ఇప్పుడు ఈ వాటర్ని వచ్చేసి ఇందులో వేసేసుకుంటున్నాను 1 లీటరు. ఇంకా మిగతా హాఫ్ లీటర్ కూడా ఇందులో వేసేసుకుంటాను. మొత్తం 1.5 లీటర్ అనేది ఇందులో వేసుకుంటానండి నేను. ఈ 1.5 లీటర్ వచ్చేసి మనకి 1 లీటర్ అయ్యేంత వరకు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం మరిగించుకోవాలన్నమాట. ఓకేనా? అట్లా మరిగించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి నిమ్మ తొక్కల్లో ఉండే హెల్త్ ప్రాపర్టీస్ మొత్తం కూడా వాటర్లోకి పూర్తిగా దిగిపోతాయి. సో మనం దాదాపు ఒక 10 to 15 మినిట్స్ అయినా మనం మరిగించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను ఇట్లా మరిగించుకుంటున్నాను. దాదాపు ఒక 15 మినిట్స్ వరకు నేను మరిగించుకుంటున్నానండి. 15 మినిట్స్ లోపు కాదు, 15 మినిట్స్ పైనే మరిగించుకోండి. 15 to 20 మినిట్స్ వరకు మరిగించుకోండి. సిమ్లో పెట్టేసి మరిగించుకోండి. మనకి అప్పుడు ఆ తొక్కల్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ మంచిగా ఆ వాటర్లోకి దిగిపోతాయి. సో తర్వాత కూడా మీరు నిమ్మ తొక్కల్ని పడేయొద్దు, చెప్తాను ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. అంతేకాకుండా ఇవి మనకి బరువు తగ్గడం నుండి క్యాన్సర్ వచ్చే అంటే చాలామందికి శరీరంలో వాళ్ళకు తెలియకుండానే క్యాన్సర్ కణాలు అనేవి పెరిగిపోతూ ఉండి ఇప్పుడు చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆ కణాలను అంటే క్యాన్సర్ కణాలను ఇవి చాలా వరకు తగ్గిస్తాయి అన్నమాట. అంటే మన బాడీకి క్యాన్సర్ రాకుండా ఈ నిమ్మ తొక్కలు మనకి చాలా మంచిగా ఉపయోగపడతాయండి. అంతేకాకుండా నిమ్మ తొక్క కాలేయం, పెద్ద ప్రేగు, కేశనాళికలు మొదలైన వాటిల్లో పేరుకుపోయిన ధూళిని కూడా పూర్తిగా తొలగించే సామర్థ్యం అనేది ఈ నిమ్మ తొక్కలకు ఉంటుంది. ఇంకా రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా ఈ నిమ్మ తొక్కలు అనేవి చాలా మంచిగా యూజ్ అవుతాయి. మనకి పొట్ట భాగంలో ఇంకా పొట్ట చుట్టూతా ఉండే నడుము భాగంలో కొవ్వు అనేది ఎక్కువగా పేరుకుపోయి ఉంటుంది కదా, సో ఆ ఫ్యాట్ని
చక్కగా కరిగించడంలో ఈ జ్యూస్ అనేది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. సో ఇప్పుడు చూసారు కదా, నేను ఆ నిమ్మ తొక్కలతో పాటు వాటర్ని కూడా ఇందులో వేసేసుకున్నాను. సో మనం 1.5 లీటర్ వాటర్ వేస్తే మనకి 1 లీటర్ వాటర్ వచ్చినాయి అనమాట. అంటే 1/2 లీటర్ వరకు మనం మరిగించుకోవాలి. తర్వాత ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ అనేది ఇందులో వేసుకోండి. దీనివల్ల ఏంటి అంటే మనకి ఆ జ్యూస్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఈ వాటర్లో కరుగుతాయి అన్నమాట. దీన్ని ఏం చేయాలి అంటే చక్కగా మీరు ఒక లిడ్ అనేది క్లోజ్ చేసేసి ఆ సీసాని ఒక పక్కన పెట్టేసుకోండి. ప్రతిరోజు కూడా మీరు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఇలా 4 నిమ్మకాయలు తీసుకొని ఇలా ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోండి. దీన్ని మరి ఎప్పుడు తాగాలి అనేది చెప్తాను వినండి. మనం నిమ్మ తొక్కలు ఇందులో వేసేసాం కదా, మీరు తాగేటప్పుడల్లా ప్రతిసారి కూడా ఒకసారి బాటిల్ని షేక్ చేసుకోండి. అలా షేక్ చేసుకుంటే మనకి చక్కగా పైనుంచి కిందకి అదంతా మిక్స్ అవుతుందన్నమాట. సో మీరు వచ్చేసి దీన్ని పొద్దున్నే ఒక కప్ తీసుకోండి. ఇంకా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఒక కప్ తీసుకోండి. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి బిఫోర్ ఒక కప్ తీసుకోండి. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ లేదంటే నైట్ పడుకునే డిన్నర్ ముందు కానీ ఒక కప్ తీసుకోండి. అంటే నేను ఇందులో 1 లీటర్ వేశాను కదా, 4 సార్లు వచ్చేసి 4 లీటర్లు మీరు ఏదైనా కానీ తినే ముందు ఒక అరగంట ముందు కనుక ఈ వాటర్ని తాగితే మీ బాడీలో ఉండే కొలెస్ట్రాల్ మొత్తం పూర్తిగా మంచులాగా కరిగిపోతుందన్నమాట. సో గుర్తుంది కదా, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే, ఇంకా బ్రేక్ఫాస్ట్ బిఫోర్, లంచ్ బిఫోర్, ఇంకా నైట్ డిన్నర్ బిఫోర్, అంటే నైట్ డిన్నర్ తినే ముందు, మధ్యాహ్నం లంచ్ తినే ముందు, ఇంకా వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ తినే ముందు అంటే ఉదయం టిఫిన్ తినే ముందు, పరగడుపున, అట్లా ప్రతిరోజు కూడా 4 సార్లు కనుక మీరు ఇది తీసుకున్నట్లయితే మీ ఒంట్లో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది. స్పెషల్గా మీకు వచ్చేసి పొట్ట దగ్గరున్న కొవ్వు అనేది పూర్తిగా కరిగిపోతుంది. ఇలా ఒక 10 days చేయండి, మీకే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇలా ఇంకా మీరు ఎప్పుడైనా కానీ లైఫ్ లాంగ్ అయినా కానీ తాగుతూ ఉండొచ్చు. దీనివల్ల మీ హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియో చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే నేను మీ నుంచి కోరుకునేది ఆ లైక్ ఒక్కటే అనమాట. సో ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే, నా పేరు సరిత, మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీరు పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.